తెలంగాణలో పాలిటిక్స్ మరోసారి హీట్ ఎక్కాయి. సై అంటే సై అంటూ ఎవరి పాలనలో ఏం జరిగింది చర్చకు సిద్ధము అంటున్నాయి కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. డేట్, టైం, ప్లేస్ ఎక్కడైనా చర్చకు సిద్ధము అంటూ అధికార విపక్షాల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. ఇప్పుడు రైతు కేంద్రంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పాలిటిక్స్ హీట్ ఎక్కిపోయాయి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసింది, ఏడాదిలో రైతుల కోసం తామేం చేశాము చర్చించడానికి సిద్ధమని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఏడాదిలో 1,00,000 కోట్లకు పైగా రైతులకు ఇచ్చామని చెప్పారు ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రాజ్యాన్ని తీసుకొచ్చిందని, దీనిపై అసెంబ్లీలో అయినా పార్లమెంట్లో అయినా చర్చకు సిద్ధమన్నారు. మోదీ వస్తారో, కేసీఆర్ వస్తారో, కిషన్ రెడ్డి, కేటీఆర్ వస్తారో, ఎవరొస్తారో రండి అంటూ సవాల్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా, రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరో తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. అయితే సీఎం రేవంత్ సవాల్కి బీఆర్ఎస్ నుంచి కూడా అంతే స్థాయిలో కౌంటర్ వచ్చింది. రైతు కోసం ఎవరేం చేశారో, పాలేంటో నీళ్లేంతో తేల్చేద్దామంటూ డెడ్ లైన్ విధించారు కేటీఆర్. డేట్, టైం, ప్లేస్ మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే అంటూ సినిమా డైలాగ్ పేల్చారు. సీఎం ఇప్పటికే ఎన్నో అంశాల మీద సవాల్ చేసి పారిపోయారని, రైతులపై చర్చకి కూడా పారిపోయే అవకాశం ఉందని అన్నారు కేటీఆర్. అందుకే 8వ తేదీ 11 గంటలకి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో ప్రెస్ క్లబ్కి వస్తాము అన్నారు. సీఎం సింగిల్గా వచ్చినా ఓకే, గుంపుగా వచ్చినా ఓకే అన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రి ముచ్చటపడుతుండు కాబట్టి ఇప్పుడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా మేము రెడీ చర్చకు. నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రండి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు, నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి, వస్తాం. ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, సమయం, డేటు అన్ని నీ ఇష్టం. నేను రెడీ. మా పార్టీ తరఫున నీ సవాల్ను స్వీకరిస్తూ ఉన్నాం. లేదంటే ఇంకొక ప్రతిపాదన 8 తారీఖు నాడు, ఇలా 5 తారీఖు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది. 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రా, నీకు కుర్చేసి పెడతాం. నీ కార్యకర్తలతో సహా వస్తావా, నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా, వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం. ఛాయ్ బిస్కెట్ కూడా మా సోమాజిగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం. అయితే కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ దేశంలో లేకపోవడం వల్ల సీఎం మాటలు వినలేదేమో అన్నారు. అసెంబ్లీలో చర్చకి సిద్ధమని రేవంత్ పిలిస్తే కేటీఆర్ ప్రెస్ క్లబ్కి పిలుస్తున్నారని, తాము వీధుల్లో కొట్లాడే మనుషులం కాదని అన్నారు. ఎమ్మెల్యేలు కాబట్టి సభలో చర్చిద్దాం, రావాలి అన్నారు పొన్నం ప్రభాకర్. ప్రజాస్వామ్య పద్ధతిలో దేవాలయం లాంటి శాసనసభ వేదికగా చర్చ చేయడానికి సిద్ధమని చెప్పడం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యుడు, ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నికైన శాసనసభ్యుడు చర్చ చేయాల్సినటువంటి శాసనసభ కాదని, పాత్రికేయులకు సంబంధించిన కార్యాలయమైనటువంటి బషీర్బాగ్ ప్రెస్కు వస్తారా అని సవాల్ చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ప్రెస్ క్లబ్ వాళ్ళే ప్రభుత్వంకు సంబంధించి మీతో మాతో కలిపి చర్చ చేయాల్సుకొని వాళ్ళు ఆహ్వానిస్తే తప్పకుండా వస్తాం. అది ప్రెస్ క్లబ్ యొక్క అసెట్. అది మీరు అక్కడ బహిరంగ చర్చకు పిలవడానికి అవకాశం కానీ అది సరి అయినటువంటి విధానం కాదు. మీకు శాసనసభ్యుడిగా హోదా, ప్రజలిచ్చిన అవకాశంకు చర్చ చేసేటువంటిది శాసనసభ. అటువంటి వేదికను ప్రభుత్వంగా మీరు గతంలో చేసిన మాదిరిగా నియంతృత్వంగా శాసనసభలో కూడా మేము ఆ విధంగా అవకాశం ఇవ్వకుండా చేస్తలేం. శాసనసభ వేదికగా మీరు అడిగినంతసేపు, మాట్లాడినంతసేపు ప్రభుత్వ విధానాలు, జరుగుతున్న కార్యక్రమం మీద చర్చ చేయడానికి సిద్ధం. కాబట్టి నేను కేటీఆర్ గారికి చెప్తా ఉన్నాను, సవాల్ చేస్తూ ఉన్నాం. చర్చ బషీర్బాగ్ నుంచి శాసనసభకు మార్చండి. మా ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా శాసనసభలో తెలంగాణ ప్రజలు లైవ్ చూడంగా ఈ చర్చ ఏం జరుగుతుందో చూసేటువంటి అవకాశం ఉంటుంది. కేటీఆర్ సవాల్కి మంత్రి సీతక్క కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీకి రా చర్చిద్దామంటే ప్రెస్ క్లబ్కి రమ్మండం ఏంటి అంటూ సీతక్క ప్రశ్నించారు. డెడ్ అయిపోయిన పార్టీ డెడ్ లైన్ పెట్టడం విడ్డూరంగా ఉందని, కేటీఆర్ సొంత చెల్లెయాన్ని నాయకుడిగా గుర్తించట్లేదని అన్నారు సీతక్క. అసెంబ్లీకి రమ్మంటే వీళ్ళు ప్రెస్ క్లబ్లలో అంటున్నారు. ముఖ్యంగా కేటీఆర్కు గుర్తింపు సమస్య ఉంది. ఆయన నాయకత్వాన్ని ఆయన చెల్లెనే అంగీకరిస్తలేదు. ఆయన నాకు వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా నేను ఒప్పుకోను, మా నాయకుడు కేసీఆర్ అంటారు. ప్రతిపక్షంగా కూడా ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో కేసీఆర్ గారే
ప్రాతినిధ్యం ఉంది కేసీఆర్ గారిది. కాబట్టి మా సీఎం గారు అసెంబ్లీలో రండి, చర్చించుదాం, సూచనలు చేయండి అని మాట్లాడితే ఫామ్ హౌస్ నుంచి ఆయనను బయటికి రానియడట, కానీ విదేశాల నుంచి ఉటావుటినొచ్చి నేనున్నా అని మాట్లాడుతున్నాడు. ఇలా మీకు అందరికీ గుర్తింపు సమస్య, ఆల్రెడీ మీరు డెడ్ అయిపోయింది మీ పార్టీ. కాబట్టి ఇప్పుడు మీకు గుర్తింపు సమస్య వచ్చింది. కాబట్టి మా సీఎం రేవంత్ రెడ్డి గారు విసిరిన సవాల్కు, నీకు కాదు సవాల్కు, ప్రతిపక్ష నాయకుడిగా, మరి 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు రండి, ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు, అసెంబ్లీకి రండి, లేఖ పెట్టండి, అసెంబ్లీ సమావేశపరుద్దామని మేము అంటుంటే ఆయన డెడ్ లైన్ పెట్టినాం. నీ డెడ్ లైన్ల కోసం ఇక్కడ ఎవ్వరు వెయిటింగ్లో లేరు, మేము పెట్టిన డెడ్ లైన్ అసెంబ్లీ వేదిక. అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు బయటికి రాకుండా ఆయననేమో ఫామ్ హౌస్లలో ఉంటారు, మీరేమో విదేశాలలో తిరుగుతారు, మీ చెల్లెనేమో జైలు సమస్యతో ఎదుర్కొంటుంది. తెలంగాణలో ఇలా ఒక్కసారిగా సవాళ్లు స్టార్ట్ అవ్వడానికి కారణం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అని తెలుస్తోంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ నేడో రేపో అంటూ ప్రభుత్వం ఊరిస్తూ వస్తోంది. ఏ క్షణమైనా నోటిఫికేషన్ రావచ్చు అని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది. మంత్రులంతా జిల్లాల్లో తిష్టవేసి పంచాయతీ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టారు. సో లోకల్ బ్యాటిల్లో గెలిచేందుకే సీఎం రైతుల్ని ఎంచుకున్నారు అని బీఆర్ఎస్ అంటోంది. అదే రైతులకు ఏమేమి హామీలు ఇచ్చారు, ఎన్ని ఎగ్గొట్టారో చెప్పి పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామంటోంది బీఆర్ఎస్. నిరుద్యోగం 100 సీట్లపై రేవంత్ కేటీఆర్ల మధ్య మాటల తూటాలు పేలాయి. 60,000 ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ అంటే, మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు మీరొచ్చి నియామక పత్రాలు ఇచ్చారు అని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. 100 సీట్లలో మళ్లీ అధికారంలోకి వస్తాము అని రేవంత్ అంటే, రాష్ట్రంలో ఏ వర్గం కూడా కాంగ్రెస్కి మరోసారి ఓటు వేయదు అన్నారు కేటీఆర్. ఇయాలనే సవాలు విసురుతున్న కిషన్ రెడ్డికి, కేటీఆర్ కు, కేసీఆర్ కు, నరేంద్ర మోడీకి మొదటి సంవత్సరంలో మా ప్రభుత్వ ఉద్యోగాలలో 60,000 నియామకాలు చేపట్టింది. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు సవాలు విసిరండి. 60,000 మందిని ఇదే ఎల్పీ స్టేడియంలో తెచ్చి తలలు మొత్తం లెక్క పెట్టిస్తా. ఒక్కటి తగ్గినా మీ కాళ్ళ ముందు క్షమాపణ చెప్పి నేను బయటికి వెళ్తా. 60,000 తలకాయలు లెక్క పెడతాడు. మంది పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాపత్ కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రారంభమైన నియామకాలు, నీ టైంకి వచ్చే వరకు కాగితం ఇచ్చే మోకా నీకు దొరికితే దాన్ని పట్టుకొని నేను ఇచ్చిన ఉద్యోగాలంటే సిగ్గుందని అడుగుతా ఉన్నా. వస్తావా అశోక్ నగర్కి చర్చకి? అశోక్ నగర్లో పెడదాం, వస్తావా? నిరుద్యోగుల మధ్యన చర్చ వచ్చిందిగా. నువ్వు మీ రాహుల్ గాంధీ ఛాయ్ తాగి పోజులు కొట్టి తెలుగులో ట్వీట్ పెట్టి మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని నరికి 2 ఉద్యోగాలు మాత్రం సంపాదించుకొని నువ్వోటి ఆయన ఒకటి తప్పించుకొని తిరుగుతున్నారు కదా. వస్తావా అశోక్ నగర్కి చర్చకి? దమ్ముందా, సిగ్గుందా? మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని చెప్పుకోనికే. इन लोगों के तरफ से आपको मैं वादा करना चाहता हूं, आने वाले चुनाव में 15 पार्लियामेंट सीट, 100 असेंबली सीट तेलंगाना में जिताएंगे. दिल्ली को हम 15 पार्लियामेंट एमपी को भेज देंगे. 100 एमएलए को जिता के यही दोबारा हम सरकार बनाएंगे. आपके जिम्मेदारी सोनिया जी को, राहुल गांधी जी को, प्रियंका जी को, केसी वेणुगोपाल जी को आप यहां पर लेकर आना. सरकार जिताने का जिम्मेदारी हमारे भाइयों का. हमारा 100 एमएलए से एक भी कम पड़ा मुझे पूछना. 100 से एक भी कम नहीं होने दूंगा, ये मेरा वादा है. నేను ఒక్కటి అడుగుతున్నా, 100 సీట్లు గెలవాలి. ఎట్లా గెలవాలి? ప్రజలు ఓట్లు వేయాలి. ఎవరు ఓట్లు వేయాలి? దళిత బంధు రేవంత్ రెడ్డి గారి ద్వారా అందుకున్న దళితులు ఓట్లు వేయాలనా? ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినందుకు, 12 లక్షల అభయహస్తం ఇచ్చినందుకు దళితులు గిరిజనులు వేయాలనా? 4,000 పెన్షన్లు ఇచ్చినందుకు ముసలోళ్ళు వేయాలనా? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు పిల్లలు వేయాలనా? లేకపోతే నువ్వు 2,500 ఇస్తున్నందుకు మహిళలు వేయాలనా? ఎవడేయాలి నీకు ఓటు? లేకపోతే నువ్వు ఎగ్గొట్టినందుకు రైతు బంధు రైతులు వేయాలనా? ఎవడేయాలి? ఎందుకు వేయాలి? ఏ వర్గం సంతోషంగా ఉంది? చచ్చిపోతున్న ఆటో డ్రైవర్లు వేయాలన్నా నీకు ఓట్లు? ఎవరు వేయాలి? ఏ వర్గం సంతోషంగా ఉంది తెలంగాణలో? ఒకటే ఒక వర్గం సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి ఆయన తొత్తిగా ఓటు ఉంటుంది.